వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ ఉంచుకోండి. నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనమైతే ఇక లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. రైతు బంధు నిధులు అయితే విడుదల జరిగింది. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. వెంటనే వెళ్ళైతే మీరైతే ఒకసారి బ్యాంక్ వెళ్ళి అయితే మీ ఖాతాలో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈ రోజు అయితే మనకి పూర్తిగా 20 ఎకరాల దాకా కూడా రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదుగా. మన రైతు బంధుకు అయితే ఫుల్ స్టాప్ పెట్టారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో పూర్తిగా రైతు బంధు డబ్బులు జమ చేసి ప్రతి ఒక్క గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ కూడా మనకైతే ఇప్పుడే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈరోజు సాయంత్రం అయితే 8 లేదా 9 కల్లా నైటు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో 20 ఎకరాల దాకా అయితే రైతు బంధు డబ్బులు జమ చేస్తున్నారు. అదైతే ఇప్పుడే జరిగిన ప్రెస్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రైతులు అయితే ఒకసారి అయితే మీరు బ్యాంకులో అయితే మీ ఖాతాలో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని కూడా లాస్ట్ వరకు చూడడానికి అసలు ప్రయత్నించట్లేదు. ప్రతి ఒక్కరైతే లాస్ట్ వరకు చూడడానికి అసలు ప్రయత్నించండి. అదేవిధంగా మనకైతే ఇదివరకు అయితే 1 నుండి 6 ఎకరాల దాకా అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాల్లో అయితే జమ అయ్యాయి. ఇప్పుడు కూడా రైతుల ఖాతాల్లో అయితే 6 నుండి 10 ఎకరాల దాకా అయితే జమ కావడం జరుగుతున్నాయి. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో త్వరలోనే మీ ఖాతాల్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి. కొండలు గుట్టలు ఉంటే మాత్రం ఆరుకైతే రైతు బంధు అయితే అందవు. ఎందుకంటే ఇదివరకే టీఆర్ఎస్ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు అయితే నష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేమైతే అలా చేయం అనేది చెప్పడమే జరిగింది. ప్రతి ఒక్క జిల్లాకైతే ఈ రోజు అయితే నిధులు అయితే పూర్తిగా చాలా వరకు అయితే విడుదల కావడం జరిగింది. ప్రతి ఒక్క రైతుల ఖాతాలో త్వరలోనే మీ ఖాతాలో జమ అయ్యి గుడ్ న్యూస్ అయితే మళ్ళీ నీకు సాయంత్రకాలంలో మరొక వీడియోలో అయితే మీకు అయితే అందడమే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే మనకైతే 52% వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయినట్టయితే చిన్న సమాచారం కూడా అందడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. త్వరలోనే మీ ఖాతాల్లో పూర్తిగా రైతు బంధు డబ్బులు జమ అవుతాయి. ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 125 రోజుల పైగా అయింది. మాకైతే ఇంతవరకు అయితే 6 ఎకరాల దాకానే రైతు బంధు వేసింది. 20 ఎకరాల దాకా ఇంకా రైతు బంధు ఎప్పుడు వేస్తున్నారైతే నాకైతే కామెంట్లో చాలామంది రైతులు కామెంట్లు పెడుతున్నారు. రైతు బంధు అయితే వేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముందుకు రావడం జరిగింది. నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన బట్టి విక్రమార్క, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఈ నెల 28వ తారీఖు కల్లా అయితే పూర్తిగా రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తాం మేము. మీరైతే రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతులు అయితే ఇప్పటివరకు అయితే చాలా వరకు పెట్టుబడి పెట్టి చాలా వరకు నష్టాల్లో ఉన్నానైతే నాకు కామెంట్లు అయితే పెడుతున్నారు. అది నష్టాల్లో ఉన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొద్దిగా లేట్ చేయకుండా రైతు బంధు కూడా మీకు త్వరలోనే జమ చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మీరైతే మీకు రైతు రుణమాఫీ గురించి ఏమైనా వీడియోలు కావాలంటే నాకైతే రైతు రుణమాఫీ గురించి వీడియోలు కావాలంటే కామెంట్లో పెట్టండి. నేను రైతు రుణమాఫీ గురించి కూడా మీకైతే వీడియోలు అయితే చేస్తాను. ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈ నెల 28వ తారీఖు కల్లా అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. అయితే ఇన్ని రోజులు వేచి చూశారు కాబట్టి ఈ నెల 28వ తారీఖు దాకా కూడా వేచి చూడమే జరగండి. ప్రతి ఒక్క రైతు సోదరులు అనుకుంటున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు లేదు అని అయితే కామెంట్ అయితే పెడుతున్నారు. రైతు బంధు అయితే వేస్తుంది కానీ కొద్దిగా లేట్ అయింది, బడ్జెట్ లేక వేస్తుంది కానీ కొద్దిగా లేట్ అవుతుంది అనేది చెప్పారు. మన నిన్ననే 28వ తారీఖు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేయడం కూడా జరిగింది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వాల్యూమ్ అస్సలు మిస్ గారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.